హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన ఛానల్లో. సో ఈ రోజు అయితే సాటర్డే, రేపు సండే, రేపు 2 days హాలిడేస్ అనమాట మనకి. సో అలా బోర్ కొడుతుందని చెప్పేసి ఫోన్ ఆన్ చేస్తే జెప్టో వాడు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ పంపిస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే ఫ్రీ క్యాష్ మామ నువ్వు వాడుకో, 100 రూపాయలు వాడుకో అని చెప్పేసి పంపిస్తున్నాడు. సరే అని చెప్పేసి అది కూడా బెదిరిస్తున్నాడు అనమాట. నువ్వు 3 hours వాడకపోతే అయిపోతుంది, 1 day వాడకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి. మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేద్దాం అని చెప్పేసి వెతుకుతా లాస్ట్కి ఏం పెట్టానంటే ఓకే కిందకైతే వచ్చేసాను. కిందకి వచ్చేసి ఇంకా డెలివరీ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నాను. జెప్టో పెట్టేసాం కదా, పెట్టిన తర్వాత ఏం వస్తుంది అనేది ఇంకా చిన్న ఐటమే. సో 100 క్యాష్ బ్యాక్ పోతే మనకి తక్కువలోనే వచ్చిందనమాట. సో దాని తర్వాత ఇంకా ఎవరు లేరు మా పీజీలో కూడా. సాటర్డే సండే హాలిడే కాబట్టి వాళ్ళు కూడా అలా విహారయాత్రకు పోయారు. మా పీజీ దగ్గర వచ్చేసి ఇంకా చాలా నిశ్శబ్దంగా అయితే ఉంటుందన్నమాట. సో మన అయితే జెప్టో కెఫే నుంచి అయితే వచ్చేసింది. సో స్పీడ్గా అయితే ఏం పెట్టాడు చూద్దాం. సో షేమ్లెస్ వెన్నెలా డబ్బా అయితే పెట్టానమాట, టబ్బు. సో దీంట్లో అయితే వాడు దీంట్లో తీసుకొని వస్తాడు ఒక కవర్లో. అదిరా అంటే ఇలేదు. సో దాంట్లో ఒక చాక్లెట్ మౌజ్ అయితే అది పెట్టాను అనమాట. సో దీంట్లో ఈ రెండు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి పెట్టాను. సో ఇలా అయితే వచ్చిందనమాట. చాక్లెట్ మౌజ్ అంటే కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి అయితే చూద్దాం, ఓకేనా. సో మనకైతే దీనికైతే సపరేట్ ఏమీ లేదు, జెప్టో కెఫే వాడితే కలిపిచ్చేసాడు అనమాట. సో చాక్లెట్ మౌజ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇలా క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి 2 పెట్టుకున్నాను అనమాట. దీంట్లో వస్తుందని. ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది, అది కూడా ఒక 70 రూపీస్ పడింది. 140 అయిపోయిందని చెప్పేసి నేను ఓకే హ్యాపీ అని చెప్పేసి నేను పెట్టుకునేసాను. సో చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాక్లెట్ మౌజ్ అయితే కొంచెం వేడిగా అయితే ఉంది. సో కొంచెము లిక్విడ్ అయిపోయింది. సో నేను ఓకే అని చెప్పేసి నేను ఫస్ట్ బైట్ అయితే తీసుకునేస్తున్నాను. సో ఫస్ట్ బైట్ అయితే తీసుకునేసి ఇంకా టేస్ట్ అయితే చేసిన తర్వాత బాగుంది, నిజంగా బాగుంది. సో చాక్లెట్ మౌజ్ అయితే నేను ఎప్పుడు తినలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేయడంలో చాలా బాగుంది. సో లిక్విడ్ అయితే ఉంది కాబట్టి నేను ఇంకా దీంట్లో అయితే వస్తుంది అనుకున్నాను, అంటే సాలిడ్గా వస్తుంది అనుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా అనుకొని. సో మన దగ్గర అలా ఫ్రిడ్జ్లో లేదు కాబట్టి నేను ఈ 2 పెట్టలేను, ఇప్పుడే కంప్లీట్ చేసేయాలన్నమాట. సో అందుకని నేను ఇది కంప్లీట్ చేయాలని ట్రై చేయాలి. ఇది కంప్లీట్ చేయకపోతే, ఈ వెన్నెల టబ్ అయితే కంప్లీట్ చేయకపోతే కరిగిపోతుంది. అది కంప్లీట్ చేయకపోతే కొంచెము ఇది అయిపోతుంది. సో 2 వరస్ట్గానే అయిపోతాయని చెప్పేసి ఈ టైంలోనే కూర్చొని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. సో వెన్నెలా ఐస్ క్రీమ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సూపర్గా అయితే ఉంది. సో మనకైతే ఈరోజు చిల్ అనిపించింది అనమాట. సో ఇదైతే తెచ్చేసాను నేను. సో వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసిన తర్వాత దాంట్లో అయితే ఒక బ్రౌనీ విత్ చాక్లెట్ సిరప్ అయితే వేసి ఇచ్చాడనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం ఈ 2 కలుపుకొని ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా ట్రై వెన్నెలా తింటున్నాను, బట్ మనకి మజా రావట్లేదు అని చెప్పేసి 2 కలిపేసాను అనమాట. కొంచెం బాగుంటుందని చెప్పేసి. సో ఈ 2 కలుపుకొని ట్రై చేస్తే ఇంకా బాగుంది. సో భలే ఉండింది కాంబినేషన్ మాత్రం. ఈ రోజుకి మాత్రం సెట్ అయిపోయింది. మన ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. మీరు కన్సిస్టెంట్ అయిపోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. లవ్ యూ గైస్. ఓకే గైస్, ఈ వీడియోతో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఓకేనా. జెప్టో క్యాష్ బ్యాక్ని వాడుకోండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. బాయ్.